దేశం ఎందుకు మారదు అంటే, నేను ట్రిప్లైట్లో ఉన్నప్పుడు ఇదే ఆవులు కొనేటప్పుడు నేను ఫస్ట్ ఆవు ఎక్స్పీరియన్స్ నాకు ఘోరంగా ఉండేది. అందుకని నేరుగా పోయి ఆవును కొన్నాను ఎవరి దగ్గర. ఆవును చూసి ఒక 2-3 సార్లు మళ్ళీ పోయి అది పాలు ఎట్లా తీస్తున్నారు, ఎన్ని పాలు ఇస్తుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచన చేసి నేను సాటిస్ఫై అయితేనే ఆవును కొనుక్కునేవాడిని. అయితే ఒక గోశాలకు వెళ్ళినాను. అక్కడ ఆవులు ఎట్లున్నాయంటే, ఆ గోశాల ఎట్లుందంటే, ఒక ఆవు నిల్చుంటే ఇంకొక ఆవు పడుకోవాలి, అన్నీ ఒకసారి పడుకోలేవు, అంత దగ్గర కట్టేస్తున్నారు. ఇంకా పేడ అది ఇది నరకంలాగా ఉంది. సో అయితే నేను చూస్తాను, అంటే అన్ని ఆవులు అక్కడి నుంచి విడుదల చేద్దామనే అంత ఆవేశం ఇది ఉంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదు. నా దగ్గర ఉన్నది ఒక 40-50 వేలు ఉన్నాయి, ఒక ఆవును కొనుక్కోగలను నేను. సరే, ఆయనకి నా దగ్గర ఉన్న డబ్బులు ఇస్తే, సార్ మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇవ్వచ్చు కదా సార్, ఇప్పుడు ఏముందిలే అన్నాడు. లేదు, నేనైతే ఒక ఆవును తీసుకుపోదాం డిసైడ్ అయిపోయినా, ఈ పైసలు ఉంచుకునే దగ్గర అని చెప్పినాను. సరే, మళ్ళీ పోయి ఆవును తెచ్చుకున్నామండి. తెచ్చుకున్న తర్వాత మా దగ్గర మంచి గడ్డి, లేత గడ్డి అన్నట్టు, అది తినడం లేదు. ఫ్రీగా కట్టేస్తున్నాం. ఫ్రీగా కట్టేస్తే అది పాలు ఇస్తలేదు. అక్కడేమో పాలు మంచిగా ఇచ్చింది, కదలకుండా ఇచ్చింది. మా దగ్గర ఏమో ఫ్రీ స్పేస్ అయ్యేటప్పటికి డాన్స్ వేస్తుంది అది. అరే ఇదేంటి ఇది, అక్కడేమో బుద్ధిగా ఉండింది, నా దగ్గరికి వచ్చేటప్పుడు డాన్స్ వేస్తుంది. ఇది మన జాతకమే ఇంతేనా, ఇవి ఆవులకి నాకేం పడేటట్లేదని. అట్లా కట్టేసేటప్పుడు ఒకసారి లాక్కపోయింది నన్ను, తాడు లాక్కపోతే వదిలేసిన. అది ఎక్కడ పోయిందంటే, మా గడ్డి కుప్పలు, పేడ మిగిలిన గడ్డి పేడ కుప్ప ఇస్తాం కదా, పోయి ఆ గడ్డి తింటుంది పోయేది. మనం ఏమనుకుంటాము, అరే ఇదంతా పాడుగడ్డి, ఇది నేను మంచి గడ్డి, లేత గడ్డి వేస్తున్నా, నేను మంచి చేస్తున్నాను అనుకుంటున్నా. కానీ ఆ పాడుగడ్డికి అలవాటు పడ్డది అది. రైట్. తర్వాత ఇటు లాక్కొస్తే, ఇటు లాక్కపోయి 2 ఆవుల మధ్యలో దూరుతుంది పోయి. ఇంత ప్లేస్ ఉంది, హాయిగా తిరగచ్చు కదా, పడుకోవచ్చు కదా అని మనం అనుకుంటే, అదేమైంది, ఇరకపోవడం అలవాటు పడ్డది ఆడ. సో ఇప్పుడు క్వశ్చన్, సమస్య ఆవుదా నాదా? సమస్య ఆవుది కాదు, నాది. దానికి మంచి గడ్డి పెట్టాలని, ఆ గడ్డి లేకపోతే నాకు కంఫర్ట్ లేదు మంచి గడ్డి పెట్టేదాకా. దానికి విశాలమైన స్పేస్ ఇవ్వాలన్నది, నేను కంఫర్టబుల్గా లేను. దాన్ని ఏదో బాగు చేద్దాం అనుకుంటున్నాను, కానీ అది కంఫర్టబుల్గానే ఉంది. హాయిగా ఆ గలీజ్ గడ్డి తింటుంది, ఆ మధ్యలో దూరుతుంది. అందుకని నవీన్కి చెప్తున్నా, అంటే ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు.